గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నిదయే సర్వవిద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2023 డిసెంబర్ 31వ తారీఖు ఉదయం 8 గంటలకు గురువు మేషరాశిలో వక్రించి ఉన్నటువంటి గురువు వక్రత్యాగం చేస్తున్నాడు. మేషరాశిలోనే సక్రమ మార్గంలో ఆయన తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఈ 2023 డిసెంబర్ 31వ తారీఖున గురువు వక్రత్యాగం చేసి మేషరాశిలో సక్రమ మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 12 రాశుల్లో కర్కాటక రాశి వారికి ఈ గురువు మేషరాశిలో వక్రత్యాగం చేసి సక్రమ మార్గంలో సంచరించడం వల్ల జీవకారకుడైనటువంటి, పరోపకారైనటువంటి, విద్యావంతుడైనటువంటి, సకల గుణ సంపన్నుడైనటువంటి ఈ దేవ గురువైనటువంటి బృహస్పతి మేషరాశిలో వక్రత్యాగం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి అది దశమ భావం కావడం వల్ల వీరికి 50% మాత్రమే శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు దశమ భావంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వీరు అర్ధశుభుడుగా 50% మాత్రమే శుభఫలితాలను పొందగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక శ్రమను, అధిక కష్టాన్ని, పని భారాన్ని వీరు అనుభవించాల్సి ఉంటుంది. దానికి తగినటువంటి ఫలితాన్ని మాత్రమే అందుకోగలుగుతారు. ఈ రకంగా కర్కాటక రాశి వారికి గురువు 50% ఈ మేషరాశిలో వక్రత్యాగం చేయడం వల్ల లభించేటువంటి వాతావరణం కనిపిస్తుంది.